మన జీవితంలో మనం ఎన్ని విషయాలను పట్టుకొని ఉంటామో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు దాన్ని కొన్ని సంవత్సరాల పాటు గుర్తు చేసుకుంటూ ఉంటాం. మనలో జరిగే ఒక తప్పు మనసులో మళ్ళీ మళ్ళీ తిరగపిస్తాం. కొందరికి చైల్డ్హుడ్ లో జరిగిన సంఘటనలు కూడా ఇంకా హృదయాన్ని వదిలివేయవు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన మనసు న్యాచురల్లీ హోల్డ్ చేయడానికి అలవాటు పడింది. మనకు అనిపిస్తూ ఉంటుంది మనం దీన్ని వదిలి వేస్తే మనం బలహీనలుగా కనిపిస్తాం కావచ్చు, లేదంటే మనకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోతాం అని. కానీ నిజం చెప్పాలి అంటే పట్టుకొని ఉండడం వల్ల నష్టపోయేది మనమే. మనమే మన మనసులో జైలు కట్టుకొని అందులో బందీలుగా జీవిస్తున్నాం. మరి ఆ జైలుకి తాళం వేసే శక్తి మనలోనే ఉంది అంటే అది వదిలివేయటం. ఈ రోజు మనం వదిలివేయటం అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, వదిలివేయటం వల్ల మన జీవితంలో వచ్చే మార్పులు ఏంటి అనే విషయాల మీద లోతుగా మాట్లాడుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం ఎందుకు పట్టుకొని ఉంటాం అంటే మనలో ప్రతి ఒక్కరిలో ఒక ఈగో ఉంటుంది. ఆ ఈగో ఎప్పుడు ఏదో ఒక దానిపై కంట్రోల్ ఉంచాలని కోరుకుంటుంది. మనల్ని ఎవరైనా తప్పు చేసినప్పుడు మన ఈగో చెబుతుంది వాళ్ళని పనిష్ చెయ్యి, లేకపోతే నేను ఓడిపోయినట్టే అయిపోతుంది అని. కానీ ఈ పనిష్మెంట్ అనేది మనకి మనమే వేసుకుంటున్నాము. వాళ్ళు వాళ్ళ లైఫ్ బాగానే కొనసాగిస్తున్నారు, మనమే దాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఉంటాం. 10 సంవత్సరాల క్రితం ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేశారనుకోండి, ఈ రోజు దాన్ని గుర్తుకు తీసుకొచ్చుకున్నా కూడా మనకి వెంటనే కోపం వచ్చేస్తుంది. అంటే ఆ ఇన్సల్ట్ మనకి ఒక్కసారి జరగలేదు, గుర్తుకు తెచ్చుకుంటున్న ప్రతిసారి జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ అనుభవిస్తున్నాం. అంటే ఇది ఒక రకంగా మెంటల్ టార్చర్ అని చెప్పాలి. ఎందుకంటే మనం ఇంకా దాన్ని వదిలివేయలేకపోతున్నాం. వదిలిపెట్టడం అంటే సప్రెషన్ కాదు, అంటే నాకు కోపం రాలేదు అని యాక్ట్ చేయటము కాదు, తప్పించుకోవటము కాదు, టీవీ చూస్తూ డిస్ట్రాక్ట్ అవడము కాదు, మర్చిపోవటము కాదు. వదిలిపెట్టడం అంటే మన మనసులో ఒక భావన వస్తే దాన్ని గుర్తించాలి, యాక్సెప్ట్ చేయాలి, స్లోగా రిలీజ్ చేయాలి. ఈరోజు మనకి భయం వచ్చింది అనుకోండి, దాన్ని రిసిస్ట్ చేస్తే పెరిగిపోతుంది. కానీ దాన్ని జస్టిఫై చేస్తే అవును నాకు భయం వచ్చింది, కానీ ఇది భావన మాత్రమే, ఇది ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది అని అనుకుంటే మన భయం అనేది స్లోగా డిసాల్వ్ అవుతుంది. మన ఎమోషన్స్ కి ఒక రేంజ్ ఉంటుంది. తక్కువగా అనిపించుకోవటం, గిల్ట్, కోపం, బాధ, గర్వం, అంగీకారం, ప్రేమ, ధైర్యం, పీస్, జాయ్. మనం ఎప్పుడు లోవర్ ఎమోషన్స్ లో ఉంటే మన జీవితం భారంగా అనిపిస్తుంది. ప్రతిసారి మనం ఒక లోవర్ ఫీలింగ్ ని వదిలిపెట్టడం అంటే మనం ఒక మెట్టు పైకి ఎక్కినట్టే. వదిలిపెట్టడం ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే గుర్తించు. నీకు ఏదైనా ఒక ఎమోషన్ వచ్చినప్పుడు తెలుసుకో, కోపం అనుకో, యాక్సెప్ట్ చేయు, అవును నాకు కోపం వచ్చింది అని గుర్తించు. దానిని రిసిస్ట్ చేయకుండా, సప్రెస్ చేయకుండా దానిని ఫుల్గా అబ్జర్వ్ చేయి, స్లోగా రిలీజ్ చేయి. డీప్ బ్రీత్ తీసుకుంటూ అవును నాకు కోపం వచ్చింది, కానీ ఇది ఒక ఫీలింగ్ మాత్రమే, ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది అని స్లోగా వదిలిపెట్టండి. ఇలా చేయటం వల్ల కొన్ని సెకండ్లలోనే మీలో ఒక లైట్ ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ ఇది ఒక్క రోజులో జరగదు, ప్రతిరోజు చిన్న చిన్న ప్రాక్టీసెస్ చేయడం వల్ల సాధ్యమవుతుంది. మన రిలేషన్షిప్స్ లో చాలా సమస్యలు కంట్రోల్ వల్లే వస్తాయి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలని తమ వేలోనే చదివించాలి అనుకుంటారు. హస్బెండ్ తన డెసిషన్స్ అన్ని తన వైఫ్ యాక్సెప్ట్ చేయాలి అనుకుంటారు. మనం మన పేరెంట్స్ కూడా మన వేలోనే నడవాలి అనుకుంటాము. ఎప్పుడైతే మనం కంట్రోల్ వదిలిపెడతామో అప్పుడు రిలేషన్షిప్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. వదిలిపెట్టడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే మనలో స్ట్రెస్ తగ్గుతుంది, మన బాడీ రిలాక్స్ అవుతుంది, మన రిలేషన్షిప్స్ లో అనవసరమైన గొడవలు తగ్గిపోతాయి, మనలో ఉన్న క్రియేటివ్ సైడ్ బయటికి వస్తుంది, చివరగా మనలో ఇన్నర్ పీస్ సెటిల్ అవుతుంది. వదిలిపెట్టడం అనేది ఒక డైలీ ప్రాక్టీస్. మనలో వచ్చే ప్రతి భావాల్ని, అనుభూతుల్ని గుర్తించి యాక్సెప్ట్ చేసి వదిలిపెట్టడం. మనం వదిలిపెట్టకుండా పట్టుకొని ఉన్నంత కాలం బందీలుగానే ఉంటాం. ఒక్కసారి వదిలిపెట్టిన క్షణం నుంచి మనం స్వేచ్ఛలో జీవిస్తాం.
ఈ ప్రాక్టీస్ నువ్వు మొదలు పెడితే రోజులో కొంత చేంజ్ చూడగలుగుతావు. 1 సంవత్సరం తర్వాత చూసుకుంటే నీ లైఫ్ ఎంత పీస్ఫుల్ అయ్యింది, ఎంత లైట్ గా అయ్యిందో ఆశ్చర్యం వేస్తుంది.